హన్మకొండ విషయానికి వద్దాం. హన్మకొండలో కూడా ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. నగరంలోని ప్రగతి నగర్, వివేక్ నగర్, 100 ఫీట్ రోడ్ కాలనీలు నీటి మునిగిపోయాయి. సహాయ బృందాలు, అధికారులు కనిపించడం లేదు. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరెంట్ లేదు, తాగునీరు లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. కాపువాడ, భద్రకాళి, మున్నూరు కాపు కాలనీలు నీట మునిగిపోయాయి. హన్మకొండ జిల్లాలోని కమలాపూర్లో చెరువు మత్తడి పోస్తోంది. వర్షపు నీరు వంతెన మీదకు వచ్చి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెనపై రాకపోకలు ఆపేశారు. మరో వంతెన నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పర్యటించారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించే ప్రక్రియను చేపట్టారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని గోకుల్ నగర్, గాంధీనగర్, సమ్మయ్య నగర్ ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.